వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యతతో కదలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశాన్ని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కాపుల సంక్షేమానికి తుది శ్వాస వరకు పోరాటం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడిన వైసీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్. మదనపల్లె వైసీపీ కార్యాలయంలో ముద్రగడ మృతికి సంతాపాన్ని ప్రకటించిన వైసీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యతతో కదలి రావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశాన్ని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె ప్రాంతం 120 ఏళ్ల నాటి కలలను నెరవేర్చిన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఒక్కో పంచాయతీ నుండి కనీసం 1000 మంది తరలి రావాలని, పార్టీ ద్వారా డైరెక్టర్ పదవులు, ఆలయ చైర్మన్ల పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కనీసం 100 మంది చొప్పున జనాన్ని తరలించాల్సిందేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. సభకు వచ్చే జనం నాయకుల పనితీరును పరిశీలించి భవిష్యత్తులో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ సీట్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని నాయకులు తెలిపారు. రామసముద్రం మండలంలోని 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను పరిశీలించామని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మదనపల్లె సుభిక్షంగా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె అభివృద్ధి కోసం మరిన్ని నిధులు, మార్గదర్శకత్వం ఇచ్చేందుకు వస్తున్న తరుణంలో అందరూ పసుపు కండువాలతో తరలివచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, పాత్బోలు సుధాకర్, భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డు కానీ ప్రతి పంచాయతీ కానీ వార్డుకి బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి మళ్ళా డిఎల్ఏ కాడి నుంచి టీఎస్సీ సభ్యుల కాడి నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏ ఒక్కరు లేదంటే ఏ మాత్రం లేని పరిస్థితి లేదు. టీఎస్ఎస్ ఉన్న సభ్యులు ఉన్నారంటే మనం గ్రౌండ్ స్థాయిలో ఉన్నాం. ఆ స్థాయి నుంచి నాయకులకు కార్యకర్తలను మనం తీసుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాలి. అక్కడి నుంచి వాళ్ళు మనం దగ్గర తీసుకొని వాళ్ళ నాయకత్వానికి ముందుకు తీసుకుంటూ రేపు ఎవరికి ఇదే అర్హత ఉంటే ఆ అర్హత స్థాయిలో తీసుకొచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మనం 3 మండలాల్లో మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఎవరిని తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరు మాటలు చర్చ పరిస్థితులు లేదు. దయచేసి ఇది ఒక చాలా బాధ్యతమైన కార్యక్రమం. ఈ రోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేశారు. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళు కూడా ఉండాలి. ఇంతవరకే కొంతమంది 5% కూడా లేదు, తక్కువే అందరూ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు కూడా ఉండాలి. ఒక్కరు కూడా ఇస్తాం. అందరూ కూడా అందరూ మన 7 కుటుంబ సభ్యులు, పంచాయతీకి సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా ఉండాలి. వార్డుకి సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా ఉండాలి. మండలానికి సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా ఉండాలి. టౌన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా ఉండాలి. మనమందరం ఘనంగా ప్రజలు ఏదైతే కార్యకర్తలు మీటింగ్ ఉన్నప్పుడు తప్పకుండా మన పార్టీ కండువా వేసుకొని కూర్చోవాలి. ఎక్కడ అందరూ మనం 1000 మంది మనకు ఒక పార్టీ కార్యకర్తలు 900 చిల్లర మంది ఉన్నారు. అందరూ 900 చిల్లర కాదు, 1100-1200 మంది ఉన్నారు. అందరి మెడలో మన తెలుగుదేశం పార్టీ కండువా ఉంటారు. అందరూ గౌరవంగా కండువా కట్టుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. సమస్యలు ఏమన్నా కానీ మనం మాట్లాడి పార్టీకి ఇంకా బలోపేతం చేసి రేపు జరిగే ఎన్నికలకు ఆయన మనం ప్రాతినిధ్యం. రాటకొండ వెంకటేష్ గారు రోడ్ల గురించి, సిటిఎం రోడ్డు గురించి అన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. అంద్రిడీవా కాలువ నుంచి నిమ్మలపల్లి ప్రాజెక్టు, సిటిఎం ప్రాజెక్టు వరకు, సిటిఎం చెరువు వరకు
అనుసంధానం చేసి ఈ హంద్రీనివా కాలం చేరేదానికి ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోమని చెప్పారు. రోడ్ల పని దాదాపుగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పూర్తి స్థాయిలో ఈసారి నీళ్లు వదిలితే ఖచ్చితంగా అనుసంధానానికి తోడ్పడతాడు మన శాసనసభ్యులు అని ముందు కూడా చెప్పారు. సిటిఎం రోడ్డుకు టెండర్లు కూడా వదిలేయని క్లియర్గా చెప్పారు. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ మదనపల్లి శాసనసభ్యులు పూర్తి స్థాయిలో ఉన్నారు. మీరు చూసినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ రోడ్ల విషయంలో ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. 18వ తారీఖు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి విచ్చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పి పోస్ట్పోన్ అయింది. ఈసారి దానికోసమే ఎమ్మెల్యే గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళు శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చినప్పుడు మనం అందరూ కూడా పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా టౌన్ బ్యాంక్ నుంచి కూడా చాలా మంది సోము గారు, సర్దార్ గారు, చిన్ని గారు, డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఎటువంటి చూపించాలి చంద్రబాబు గారికి. జిల్లా అనౌన్స్ అయిన దానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు భారీ ఎత్తున ఘన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా ఎన్ఎంయు అధ్యక్షులు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆకాంక్షించారు. నేను మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె 2 డిపో ఎన్ఎంయు అధ్యక్షులు బొల్లపాలెం దేవేంద్ర, కడప రీజనల్ అధ్యక్షుడు వినోద్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు శ్రీనివాసులు అని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. చాలా శుభదినం. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క ఈ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారిది జన్మదినం జరుపుకోవడానికి ఈరోజు ఆర్టీసీ అన్నమయ్య మదనపల్లి జిల్లా నుంచి అన్ని డిపోల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. నాయకులు వినోద్ గారు, మునికృష్ణ గారు, రమణ గారు, మహిళా నాయకురాళ్ళు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సైడు అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వై శ్రీనివాసరావు జన్మదినానికి మేమందరం ముక్కుమూడిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు కలియుగ వెంకటరమణ స్వామి, భగవంతుడు వెంకటేశ్వర స్వామి, అల్లా యేసు ప్రభువు అందరూ కూడా మతాలకు కులాలకు అతీతంగా ఉన్న వై శ్రీనివాసరావు గారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, రాజకీయ భవిష్యత్తు యూనియన్ను ఎల్లవేళలా మీ బిడ్డలు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మీ మెకానికల్ కానీ అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేదానికి ఆయన పాటు పడాలి. ఆయనకు మనోధైర్యం ఇవ్వాలి, మంచి శక్తిని ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని ఆయన ఈరోజు జన్మదినానికి జరుపుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న అడ్మిషన్లో పేషెంట్లకు అందరికీ కూడా పండ్లు, బ్రెడ్లు పంచేదానికి ఈ నాయకుల తరఫున మేము ఇక్కడికి వచ్చేసినారు. మరొకసారి ఆయనకు వై శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు,
అలాగే కార్మికుల కోసం కష్టపడే తత్వాన్ని ఆ భగవంతుడు ఇంకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళు మరియు బ్రెడ్ని పంపిణీ చేయాల్సిందిగా మా యూనియన్ నాయకుల తరఫున అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా అన్నమయ్య జిల్లా డిపో నాయకులు అందరూ కూడా, మహిళా నాయకురాళ్ళు, ప్రతి డిపో అధ్యక్షులు, పీలేరు డిపో అధ్యక్షులు, రాయచోటి డిపో అధ్యక్షులు, అలాగే తంబలపల్లి అధ్యక్షులు, మా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నాదెల్ల విద్యాసాగర్ గారు, మా జోనల్ అధ్యక్షుడు వినోద్ గారు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని, అలాగే ఆయన డిపో కోసం ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ శ్రేయోభిలాషిగా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాగే ఆయనకు మరింత శక్తిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు ఇక్కడికి విచ్చేసినటువంటి మరియు ఈరోజు ఒక ముఖ్య పండుగ, ఎక్కడైతే మనం ఒక వేడుకలా అంటే మాకు ఒక వేడుక అంటే ఎన్ఎంయు యూనియన్ కుటుంబంలో మాకు నిరంతరం కష్టపడే ఆశాజ్యోతి, ఎప్పుడు కార్మికుల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి ఆయన ఎర్రల వేళలా కనిపించే వైకుంఠం వెంకటేశ్వర స్వామి కంటే వెంకటేశ్వర స్వామి కంటే కనిపించే ప్రత్యక్ష దైవమైనటువంటి మా వై శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా కోసము, ఒక మహిళల కోసము ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడ నేనున్నానమ్మా, మీకు ఏం సమస్య వచ్చినా కూడా నాకు చెప్పండి అని ఒక్క ఫోను ద్వారా చెప్పినా కూడా మాకు సమస్య తీర్చే వ్యక్తి మా కార్మిక ఆశాజ్యోతి. ఉద్యోగస్తులు ఇంత నిద్రపోతాం అంటే మా యొక్క నాయకుడు చేసిన విశిష్ట సేవల వలన అతను గుర్తించుకోవాలనే అతనికి ఆ దేవుడు ఎల్లవేళలు ఇటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని మనసారా మేము కోరుకుంటూ కడప జోనల్ కమిటీ తరఫున మరీ ముఖ్యంగా రాష్ట్ర శిక్షణ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి రాష్ట్ర ఉద్యోగస్తులకు ఆశా అయిన మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వై శ్రీనివాసరావు గారి 58వ జన్మదిన సందర్భముగా మేము పిలిచిన వెంటనే మా పిలుపుకు స్పందించి ఇచ్చేసిన మా అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎన్ నాదెల్ల విద్యాసాగర్ గారికి, మరి టీడీపీ గౌరవ అధ్యక్షులు దేవేంద్ర చిన్నారాయణ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము చెప్పాల్సింది కాపుల సంక్షేమానికి తుది శ్వాస వరకు పోరాటం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభమని వైసీపీ మదనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహ్మద్ కొనియాడారు. మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ముద్రగడ మృతికి సంతాపాన్ని ప్రకటించారు. మొదటిగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కులం వారు పద్మనాభం వంటి నాయకుడు తమ కులంలో పుట్టుంటే బాగుండేదని అనుకుంటారని చెప్పారు. కాపుల సంక్షేమానికి అనేక ఉద్యమాలు జరిపి కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనదని కీర్తించారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వచ్చిన మన ఏంటంటే మధుర్ పేరుగలి ఉద్యమ కాపు నాయకుడు ఆయన. నిజంగానే ఆయన ఈ రోజు లేని లోటు నిజంగానే మేము ఫీల్ అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవించే నాయకుల్లో చాలా తక్కువ నాయకులు గౌరవిస్తారు. దాంట్లో ఆయన అంటే వాళ్ళకి చాలా వీరాభిమానం, చాలా అభిమానం. ఆయన మొత్తం ఒక స్టేట్లోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఒక కెపాసిటీ పెట్టుకొని జీవించే వ్యక్తి ముద్ర ఉన్నారు. ఈరోజు అట్లా నాయకుడు అన్ని కులాల్లో ఉంటే కూడా ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉన్నారు. అట్లా నాయకుడు మనకు లేరే, మన దాంట్లో కూడా ఉండాలి. ఈ రకంగా మన వాళ్ళు కూడా ఆ రకంగా ఎన్నికైతే చాలా బాగుంటుందని చెప్పి చాలా వరకు అన్ని కులాల వాళ్ళు వేచి చూసే వ్యక్తి ఆయన. అంత మంచి నాయకుడు ఆయన. నిజంగానే మేము గర్విస్తున్నాం. అట్లా నాయకుడు వచ్చిందో మన మధ్యలో లేరు. చాలా వరకు మాకు బాధ కలుగుతూ ఉంది. ఇట్లా నాయకుడు వచ్చిందో మన ఉమ్మడి రాష్ట్రాల్లోని ఎక్కడ కూడా ఇట్లా నాయకుడు అనే అందుబాటులో లేరు. కాబట్టి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ఆఫీస్లో కానీ ప్రతి చోట కూడా అన్ని
అన్ని చోట్ల కూడా రాష్ట్రమంతటా కూడా ఆయనకు ఆశీస్సులు, ఆయనకు ఇది చేసుకుంటా శ్రద్ధాంజలి ఘటిస్తుంటా ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మన పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు వచ్చిందో ఆయనకు వచ్చిన శ్రద్ధాంజలి ఘటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయిన నాయకుడు. దానిలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చిన మేము కూడా మమతా కళ్యాణ్ మండపంలో మేము కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో ఉన్న బలిజ కులస్తులు అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఇచ్చిన మాట ప్రభుత్వాలు నిలుపుకోవాలని ఆయన అడుగులో అడిగేసి మరి ఆయన స్వరంలో స్వరమై మేము కూడా ఆ రోజు ఈ మదనపల్లిలో ఆ రోజు పెద్ద ఎత్తున మరి సభ పెట్టి బీసీలను చేర్చాలనే పోరాటంలో మేము కూడా భాగస్వామయ్యాం. ఎన్నో ఉద్యమాల్లో ఆయనతో పార్టీ పాల్గొన్నాం. ఈరోజు మా మధ్యలో లేదానికి మాకు చాలా బాధగా ఉంది. ఒకటి, ఈ రాష్ట్రంలో బలిజలు గౌరవంగా మీసం మెలేసి కాలం రెగేసి మా జాతిలో ఒక కోహనూరు మంది వజ్రాలు ఉన్నాయంటే ఒకటి వంగబిడ్డ రంగా గారు కావచ్చు, అదేవిధంగా ముద్ర పద్మరావు ఉన్నారు. ఈరోజు వీళ్ళిద్దరిని కోల్పోయినాం. కానీ ఎక్కడున్నా ముద్ర పద్మరావు ఆశయాలను కొనసాగిస్తాం. ఆయన ఆశయాలు కానీ ఆయన యొక్క నిర్ణయాలకు కానీ కట్టుబడి ఉండి ఆయన ఆశ సాధన ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈరోజు పెద్ద ఎత్తున మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నిసారమన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముద్దడ పద్మావతికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా నాయకులు అందరూ వచ్చి అలాంటి మహానాయకుడికి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు అందరూ కూడా ఒక్కరు కులాలు మతాలకు అతీతంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కేవలం ముద్రగడ పద్మనాభం గారు ఒక కాప కులస్తులకే కాక 50 మంది ప్రజానీకానికి కూడా ఆపదలో అతని ఇంటి దగ్గరికి పోతే నేను ఉన్నాను అనే ధైర్యంతో వాళ్ళకు అభయమిస్తూ చేసిన పనులు కోకల్లుగా ఉన్నాయి. చెప్పుకుంటే అతని గురించి మంచి అనేది ఎవరు ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళకి కలిసి కూడా ముద్రగడ పద్మనాభం గారు ఎలాంటి వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి అన్నాడు. అలాంటి వ్యక్తి కాపు కులస్తుల్లో పుట్టాడు అంటే వంగవీటి రంగా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వ్యక్తి అంటే ముద్రగడ పద్మనాభం గారు. మీరు భౌతికంగా మా దగ్గర లేకపోయినా కూడా మీ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తూ మేము నువ్వు ఆచరణలో పెట్టావో ఏదైతే కాపులను బిజీ చేర్చాలా అనే దృఢ సంకల్పంతో ఉన్న నువ్వు ఆమర నిరాహార దీక్షలు కూడా చేసింది మేము మరవము. నీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ అధ్యక్షతన తన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నిటినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తుంగలో తొక్కారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, నాడు నేడు పనులను పూర్తి చేస్తామని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతామని చెప్పిన హామీల్లో ఒక్కటి అమలు చేయలేదన్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి విదేశీ పర్యటనలు, ప్రచార కార్యక్రమాలకే విద్యాశాఖ మంత్రి పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించడంలో, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో పూర్తిగా విఫలమైన నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేయటం సరికాదని, వెంటనే బీటీ కళాశాలలకు యూనివర్సిటీ స్థాయిని కల్పించేలా ప్రభుత్వం వద్ద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ స్థాయి లేక అడ్మిషన్లు సక్రమంగా జరగక ఆ కళాశాల ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఆఫీసులకు ఈరోజు అద్దెకిచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. మీకు ఒకరే ఉంటే మీ చేతనైతే ప్రభుత్వ బిల్డింగ్లు కట్టించండి, అక్కడ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసులు. ఇక్కడ పెట్టేది కాదు. ఇక్కడ కాలేజీలో అడ్మిషన్లు చేయించండి, మూతపడినటువంటి ఇంటర్మీడియట్ కోర్సును తెరిపించండి, మూతపడినటువంటి పీజీ కోర్సును రీఓపెన్ చేయించండి, బీటీ కళాశాలకు పూర్వ వైపు తెప్పించాలి. కానీ ఈ రకంగా నిరంకుశ ధోరణి అనేది చాలా దౌర్భాగ్య స్థితి. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉంది. ఇది పెండింగ్లో ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యా సంవత్సరం పూర్తి స్టార్ట్ అయ్యి దాదాపుగా 2-3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఈ పొద్దుడికి కూడా విద్యా దీవెన పర్లేదు, వసతి దీవెన పర్లేదు, తల్లికి వందనం పర్లేదు. ఈ విధంగా ఉంటే విద్యార్థులందరూ కూడా ఏ విధంగా చదువుకోవాలి?
కళాశాలలో యాజమాన్యం మొత్తం అంతా పీడిస్తూ ఉన్నారు. మీరు ఫీజులు కడితేనే కళాశాలకు రండి, ఫీజులు కట్టకపోతే అసలు మీ కళాశాలకు రావద్దనే పద్ధతుల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ మస్తాన్ జన్మదిన వేడుకలను మార్కెట్ యార్డ్ నుంచి యజమానులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహర్నిశలు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి మస్తాన్ అని కొనియాడారు. ఆయన ఎటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. మదనపల్లి బస్టాండ్ ఆవరణంలో బంగారం పోగొట్టుకున్న మహిళకు పోగొట్టుకున్న 48 గ్రాముల బంగారాన్ని తిరిగి మదనపల్లి 2వ పట్టణ పోలీసులు అప్పగించారు. వివరాల్లోకి వెళితే కదిరి పట్టణానికి చెందిన ఖాదర్బీ తన భర్త ఫక్రుద్దీన్ ఈ నెల 12వ తేదీన కదిరి నుండి తమ బంధువుల గ్రామమైన కలికిరికి ప్రయాణం చేస్తున్న సమయంలో మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో సుమారు 48 గ్రాముల బంగారం గల బంగారు నక్లీస్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించగా మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మహమ్మద్ రఫీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వెంటనే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలింపు చేపట్టి పోయిన బంగారు నక్లెస్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు నక్లెస్ను యజమానురాలు ఖదీర్ బేకి అప్పగించారు. ఈ సందర్భంగా పోయిన విలువైన బంగారు ఆభరణాన్ని వెతికి అప్పగించిన మదనపల్లె 2వ పట్టణ పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, రమేష్, భద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణే లక్ష్యంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. రాత్రి విధులలో ఉన్న సిబ్బందిని పోలీసు అధికారులు తనిఖీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దొంగతనాలను నివారించేందుకు ఏటీఎంల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేసి అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులతో స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. అన్నమయ్య జిల్లా రామాపురం పరిధిలోని గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులు బోడన్న, ఖాదర్ భాష, పరిమళ ప్రకాష్లను గువ్వల చెరువు ఘాట్ వద్ద అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయి, 1 బైక్, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు విశాఖలో గంజాయి కొని బెంగళూరులో పోర్టర్ యాప్ ద్వారా అక్రమంగా విక్రయిస్తున్నట్లు రాయచోటిలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వివరాలు వెల్లడించారు. గంజాయి, మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 112 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1972కు కాల్ చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ఛేదించిన రాయచోటు డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సిఐ శ్రీ కృష్ణంరాజు నాయక్, రామాపురం ఎస్ఐ శివకుమార్, సిబ్బంది ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యతతో కదిలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశాన్ని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే. కాపుల సంక్షేమానికి తుది శ్వాస వరకు పోరాటం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడిన వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్. మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ముద్రగడ మృతికి సంతాపాన్ని ప్రకటించిన వైసీపీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.